ఇది ఫైనల్లీ గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నది. ఏపీ మారిటైమ్ బోర్డు ఓనర్షిప్ 2009 అగ్రిమెంటు 39కి ఇవాళ ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ ఇస్తే 10 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళకేంది ఆ కాటుపల్లి పోర్ట్ సొంతం అదానిది. ఇక్కడ ఒక ఆకురవుడి లోకల్ ఎమ్మెల్యే లోకల్ మంత్రి టోల్ గేట్ పెట్టి బండికి రెంట్ వాళ్ళే 5% కలెక్షను ప్లస్ ఒక కంటైనర్కి ఇంత 20 అడుగుల కంటైనరు 40 అడుగులు ఆ సాకు పెట్టి ఇక్కడ మాఫియా వల్ల మేము వెళ్ళిపోతున్నాము, ఈ దుర్మార్గాలు మేము సహించమని చెప్పేసి అదొక సాకు చెప్తున్నారు. రెండోది ఈరోజు ఆయన అడిగితే నీళ్లు నవ్వుతున్నాడు, మేము మూసీలేదంటే నువ్వు ఫిబ్రవరి షెడ్యూల్ ఇవ్వమని చెప్పి అడిగా, సమాధానం చెప్పలేని పరిస్థితి. సార్ నా దగ్గర లేదు లైనర్స్ అన్నాడు. సరే అటు అనుకున్నప్పుడు నేను కాకినాడ పోర్టు విశాఖపట్నం పోర్టు ఫిబ్రవరి ఏ విజల్స్ వస్తాయి ఏ డేట్లో వస్తాయి నేను ఇస్తాను, నువ్వు వీలేవా అని చెప్పా. నీళ్లు నవ్వలే పరిస్థితి. చాలా ఘోరం. ఇది టోటల్గా షిఫ్ట్ చేసేసినారు. ఇక్కడ ఒక మంత్రి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 2500 ఎకరాలు ఆ రోజు మేము ఇచ్చాం. 3 లక్షలు అంటే 6 లక్షలు 7 లక్షలు చేయించేసేసి రైతుల భూములు ఇప్పించాము. మళ్ళీ ఒక 3000 ఎకరాలు నవీగా సివిరావు గారు కొన్నారు. 6000 ఎకరాలు ఈరోజు అక్కడ ఉంది. దాన్ని బేస్ చేసుకొని కృష్ణపట్నం ఎస్సీజెడ్ 6000 ఎకరాలు, ఎన్టీపీసీ 2500 ఎకరాలు ప్లస్ కిసాన్ ఎస్సీజెడ్ 2000 ఎకరాలు 16500 ఎకరాలు ఈ కృష్ణపట్నం పోర్టు కోసం సేకరించింది. నేను థర్మల్ స్టేషన్స్ కాకుండా వాటన్నిటినీ మూల కూర్చోబెట్టి వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు త్యాగం చేసేస్తే వాళ్ళని ఈరోజు బల్క్ కార్గోలో దుమ్ములో ధూళిలో ముంచేసి పొల్యూషన్లో ముంచేసి ఆరోగ్యాలు దెబ్బతినిపోయి మనుషులు సచ్చే పరిస్థితి వచ్చి 10,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు బాగుంగొట్టుకుంటే ఆయన చెప్పే మాటలు కానీ వింటే జీజేరావు గారి మాటలు ఆయన ఏదో సూక్తులు చెప్తున్నాడు. మేము చెప్పాం, అయ్యా మేము నీ పోర్టుకి 2014 నుంచి 19 అధికారంలో ఉంటే పోర్టులోకి అడుగుపెట్టలే, ఇప్పుడు అపోజిషన్లో ఉంటే నీ పోర్టులోకి అడుగుపెట్టలే. నీ మాఫియా ఎంత ఆకురవుడి, అదాని అనుకుంటే ఎంత. ఈరోజు అదాని ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్, 8th రిచెస్ట్ మ్యాన్, 12th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో కాదు, 6,40,000 కోట్లు నెట్వర్త్ ఉండే అదాని ఇటువంటి బచ్చాలను చూసి నువ్వు సొంత పోర్ట్ అని చెప్పేసి మార్చుకుంటే మేము చూడాలనా? మా ఉద్యోగాలు పోతాయి. ఆఖరణ డర్టీ పోర్ట్ తమిళనాడులో చెన్నైలో మీకు ఆ డర్టీ కార్గో బల్క్ కార్గోకి జనం తిరగబడితే తెచ్చి మా దగ్గర పెడతావా? ఈరోజు కంటైనర్ యార్డ్ మొత్తం ఐరన్ ఓర్ డంప్ చేసేస్తావా? ఇది స్పేర్ చేసే ప్రసక్తి లేదని చెప్పాం మా జనం కోసం. ఇది రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం పోర్ట్ అనేది ఎప్పుడో విజయనగరం రాజుల టైంలో ఆ పోర్టు మొదలైంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి రాజశేఖర రెడ్డి డెవలప్ చేసి రాజశేఖర రెడ్డి కొడుకు ఆ 25% కూడా అదానికి ఇచ్చేసి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే నీ మంత్రి ఆగడాల వల్ల వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నామనే సాకు పెట్టి చెప్తుంటే ఆపే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రికి. ఆ దమ్ము లేదు. అమర్ రాజా వెళ్ళిపోవాలా, కియా వెళ్ళిపోవాలా, కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోవాలా, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలా ముఖ్యమంత్రి, నీ మంత్రి దోచుకుంటా మీరు కూర్చోవాలా. దీంట్లో మేము రాజీ పడం. ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు 6 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన, కాంగ్రెస్, అన్ని పార్టీలు 6 పార్టీలు కలిసి ఈరోజు రిప్రజెంట్ చేసాం. మా స్వార్థం కోసం కాదు, మా కోసం కాదు. ఈడ మాదిరిగా ప్రతి విషయంలో లోకల్ మంత్రి మాఫియాలు దోచుకుంటున్నారు. మేము ఎప్పుడూ అటువంటి పరిస్థితికి చేయలే. మేము ఒకటే మాట చెప్తున్నాం, 10 రోజుల లోపల చెప్పాము ఆయనకి, జీజేరావుకి, మీ అదానీ గారికి చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. ఆయన అటువంటి ప్రపంచంలో ఉండే అత్యంత ధనికుల స్థాయిలో ఉండే ఆయన మా ప్రజల్ని, మా రైతుల్ని, మా బిడ్డల్ని ఇక్కడి నుంచి అక్కడ గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి, రాయలసీమ నుంచి ఒక పత్తి, ఒక పొగాకు, ఒక మిర్చి, ఒక రైస్, బియ్యం, ఒక రొయ్యలు, ఒక చేపలు, ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఏమైపోవాలా? మా రైతులు పండించిన పంటలు ఎక్స్పోర్ట్ చేసేదానికి అని చెప్పేసి అడుగుతుండ. దీన్ని బేస్ చేసుకొని రావాల్సిన పరిశ్రమలు పోతే దాని మీద ఎంతమంది ఆశలు పెట్టుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉండ. దీంట్లో మేము రాజీ పడం, నిస్వార్థంగా కలిసి పోరాడేదానికి. ఇక్కడ చూడండి, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, ఎన్ని పార్టీలు రాజకీయ వైరుధ్యాలున్నా ఈ ఒక్కటే మాకు టార్గెట్, ఈ పోర్టుని ఇక్కడ ఆపుకోవాలా, కంటైనర్ పోర్టు ఉండాలా, బల్క్ కార్గో తగ్గాలా,
ప్రజలకు ఉద్యోగం రావాలా, ఆరోగ్యాలని కాపాడాలనేది మా టార్గెట్. కాటుపల్లి, ఇక్కడ కాటుపల్లి పోర్టు తమిళనాడులో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ కృష్ణాపట్నం పోర్టు అదానీ సొంత పోర్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రైవేట్ పోర్ట్, ఇది గవర్నమెంట్ పోర్టు. 30 సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు. దాని తర్వాత ఇంకో 10 సంవత్సరాలు అవసరమైతే ఎక్స్టెన్షన్ చేసే రకం అన్నమాట. ఈ యొక్క పోర్టు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కంటైనర్స్ అన్నీ కానీ అదానీ సొంత ప్రైవేట్ పోర్ట్కి మార్చేసుకున్నారు. ఇది దారుణం. దీనివల్ల మనకుండే SEZs ఏమైతే ఉన్నాయో దాంట్లో కొత్త ఫ్యాక్టరీస్ రావు. దీనివల్ల ఈరోజు జరిగే నష్టమే కాకుండా రాబోయే రోజుల్లో కానీ మన బిడ్డలకి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరకదు. ఇది ఒక దారుణమైన తప్పు. దీన్ని అందుకోసమే అందరము ఖండిస్తున్నాము. ఆ CEO గారు కానీ నామమాత్రానికైతే చెప్పారు మేము మార్చమని, కానీ అన్ని ప్రయత్నాలన్నీ చేసేసారు. పబ్లిక్గా కానీ బిజినెస్లో అందరికీ చెప్పేశారు వాళ్ళు ఫిబ్రవరి నుంచి ఇక్కడ కంటైనర్ టెర్మినల్ ఉండదని. కానీ మాకైతే మేము అట్లా మార్చట్లేదండి, షిప్పింగ్ లైన్స్ ఇక్కడికి రావట్లేదు అని చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళేదో కొత్తగా స్టార్ట్ చేసిన పోర్ట్ కాదు. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉన్నింది, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నింది. కాబట్టి మేమందరమే అన్ని పార్టీలు కోరేది ఏంటంటే, ఈ టెర్మినల్ అదానీ సొంత పోర్టుకి తీసుకెళ్తున్నాడు, దీన్ని ఆపేసి కృష్ణాపట్నం పోర్ట్లో అన్ని విధాలుగా ఇది అనుకూలమైన పోర్ట్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నంగా మేము భావిస్తూ ఇమ్మీడియట్గా ఇక్కడ కంటైనర్ టెర్మినల్ని రీస్టార్ట్ చేయాలని కానీ మేము ఆయన కోరడం జరిగింది. 15 రోజుల్లో మేము టైం తీసుకొని దీన్ని చేస్తామండి అని చెప్పారు. మరి దాన్ని చేయకపోతే అందరం కలిసి మళ్ళీ పోరాడతామని కానీ తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.